స్టేట్ వైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత 2 నెలల నుంచి కూడా తాడేపల్లి ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ వాళ్ళని రానున్న 4 ఏళ్ళు ఎలాగా పార్టీ ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, పార్టీ బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా నియోజకవర్గంలో ఆ నాయకులు పట్టేలా సాధించాలనే దాని మీద ప్రతిరోజు కూడా ఆయన ఒక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అంటే నియోజకవర్గాల పరిధిలో కూడా ఇటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే 3 జిల్లాలుగా జిల్లాల పునర్విభజన తర్వాత 3 జిల్లాలుగా ఏర్పడింది. ఒకటి రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా. అయితే ఈ 3 జిల్లాలకి ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీల గురించి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి గతంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి విజయం సాధించారు, మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో ఈయన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. ఈయన్ని కాకినాడ నుంచి ఉత్తరాంధ్ర అంటే విశాఖ జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఇక్కడ నుంచి ఆయన్ని మార్చడంతో ఇక్కడ అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో తుని నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాడిశెట్టి రాజా గారిని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అంటే కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురంతో పాటు తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి తుని నియోజకవర్గానికి చెందినటువంటి దాడిశెట్టి రాజా గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ జిల్లాకి మనం ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 7 కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులే ప్రస్తుతం విజయం సాధించారు కూటమి పార్టీల నుంచి. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగతం చేసుకుంటంలో రాజా ఏ వరకు సక్సెస్ అయ్యారనేది మనం పరిశీలిస్తే కనుక కేడర్తో ఆయన నిత్యం టచ్లో ఉండాలి. వాస్తవంగా జిల్లా అధ్యక్షుడు అంటే జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు అక్కడ నిత్యం ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కూడా టచ్లో ఉండాలి. కానీ రాజా గారు తుని నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఏదో అడపాదడప కాకినాడకి రావడం, ఏదైనా ప్రెస్ మీట్ ఉంటే మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప తుని నియోజకవర్గం నుంచి ఆయన మిగతా నియోజకవర్గాల మీద దృష్టి సారించట్లేదు అనేది కార్యకర్తలు మనోగతంగా మనకు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ చర్యలు తీసుకోపోయినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అది ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే గనక వచ్చే 4 ఏళ్లలో పార్టీ బలోపేతం అయ్యే అవకాశం దాదాపుగా మనకి కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్నటువంటి బలాన్ని ఎంచుకోవడం, బలాన్ని పరిశీలించుకోవడం, దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అంటే కూటమి పార్టీలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఉంటే ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని విమర్శించాలి. ఇప్పుడు ఎందుకంటే కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ నిత్యం అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని ఆరోపణలు వినిపిస్తాం. నిన్నగాక మొన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అడ్డాలో ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు అక్రమ మైనింగ్ చేస్తున్నారు, మట్టి తవ్వుతున్నారు చెరువుల్లో నుంచి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అటువంటి సన్నివేశాలని, అటువంటి సంఘటనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యారీ చేయలేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కాబట్టి దాన్ని క్యారీ చేసి నిజంగా అక్కడ వాస్తవంగా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే, లేదంటే అక్కడ అక్రమంగా మట్టి తరలించుకుపోతూ ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఈ విధంగా ఉందని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ రాజా గారిని ఆయన్ని సందర్శించాలంటే సాధారణ కార్యకర్తలే కాదు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వెళ్తే కష్టంగా ఉంటుంది అనేది కార్యకర్తల భావన. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆయన త్వరగా బయటపడాల్సి ఉంటుంది. త్వరగా బయటపడి జిల్లా స్థాయిగా ఒక పర్యటన చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుని పార్టీని చక్కదిద్దే బాధ్యతలను ఆయన భుజంపై వేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కాకినాడ జిల్లా పరిస్థితి ఇలా ఉంటే రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజమండ్రి రూరల్ ఇలాగా మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి రాజానగరం నియోజకవర్గం మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా గతంలో జక్కంపూడి రాజా గారు ఉండేవారు. ఆయన ఇటీవల అంటే ఎలక్షన్ అయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ కూడా ఏదన్నా ఆ నియోజకవర్గానికి సంబంధించి 1-2 సందర్భాల్లో ఈ సంవత్సర కాలంలో 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప స్వతహాగా బయటకు వచ్చి ఏ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడం అనేది మనం పరిశీలించాం.
గతంలో చూసుకుంటే ఆయన నిత్యం రాజానగరం నియోజకవర్గంలో అహర్నిశలు కనిపించేవారు, ప్రతి నిత్యం కనిపించేవారు, ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం తలపెట్టారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత అంటే సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ సంవత్సరంలో వేళ్ల మీద లెక్క పెట్టేసార్లు మాత్రమే ఆయన రాజానగరం నియోజకవర్గాన్ని సందర్శించారని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన్ని పార్టీ నిర్వహణ బాధ్యతలు అంటే జిల్లా అధ్యక్షుడి బాధ్యత నుంచి తప్పించడం వల్ల ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ఆయన ఏమన్నా హర్ట్ అయ్యారా అనేది మనం పరిశీలించాలి. అయితే ఈ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారికి ఈ బాధ్యతలను అప్పగించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా మంచి వాయిస్ ఉన్నది ఆయనకి. ఆయన నిత్యం కార్యకర్తల్లో ఉండే వ్యక్తే. కానీ ఈ మధ్యన అంటే గత 6 నెలలుగా చూసుకుంటే ఆయన పెద్దగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, కార్యకర్తల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా స్తబ్దుగా ఉంటున్నారనే ఒక వాదన అయితే కార్యకర్తలే తీసుకొస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి కూడా వేణు గారు బయటపడాల్సి ఉంటుంది. కార్యకర్తలతో నిత్యం మమేకం అవ్వాలి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆయన ప్రస్తుతం అంటే గత ఎలక్షన్స్కి గత ప్రభుత్వంలో ఆయన రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే గత ఎలక్షన్స్కి సంబంధించి ఆయన్ని మార్చారు, నియోజకవర్గం మార్పు జరిగింది. రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ఆయనకి పోటీ చేసే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆ స్థానం మీద ఆయన ఓటమి పాలవడంతో ఆ స్థానం మీద ఇంతకుముందు ఉన్నటువంటి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి చందన నాగేశ్వర్ గారు మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తన నియోజకవర్గం తనకి ఇచ్చేయాలని. మరోవైపు మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారి సోదరుడు జక్కంపూడి గణేష్ గారు కూడా ఆ నియోజకవర్గం తనకు కేటాయించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తన నియోజకవర్గానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో, తన స్థానం మళ్ళీ చలనం వస్తుందని భావించారేమో. ప్రస్తుతానికైతే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ప్రస్తుతం చాలా స్లోగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వ మార్పు కూడా అక్కడ కార్యకర్తలు కోరుకుంటున్నారనేది మనకు తెలుస్తోంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గతంలో విశ్వరూప్ గారు ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఎన్నికల తర్వాత సతీష్ గారిని అక్కడ నియమించడం జరిగింది, ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు. ఆ తర్వాత ప్రస్తుతం చూసుకుంటే ఇటీవల నియమించిన కమిటీస్లో జిల్లా అధ్యక్షుడిగా చెర్ల జగ్గిరెడ్డి గారికి ఈ పదవి బాధ్యతలు అప్పగించారు. చెర్ల జగ్గిరెడ్డి గారు కూడా కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెంలో ఉంటారు. కొత్తపేట నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. అయితే ఆయన కూడా నియోజకవర్గాల దగ్గరికి వెళ్ళడం అనేది దాదాపుగా లేదు ఇప్పటి వరకు. 7 నియోజకవర్గాలు అంటే కోనసీమకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కొత్తపేట, పీగన్నవరం, రాజోలు, అమలాపురం, మండపేట, మరోవైపు రామచంద్రాపురం, ఇటు ముమ్మిడివరం, మొత్తం 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా 3 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో అత్యధికంగా ఎస్సీస్తో పాటు అంటే ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కాపులు, సెట్టిబలిజీలు కూడా ఈ ప్రాంతంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. ఎక్కువ కోనసీమ ప్రాంతంలో చూసుకుంటే అంటే 3 సామాజిక వర్గాలు చాలా నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. కానీ ఇటువంటి ప్రాంతంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి చెర్ల జగ్గిరెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం కొంత అక్కడ కేడర్లో కూడా అసంతృప్తి కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి కొంత మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా, తెలుగుదేశం పార్టీ కాదు, ఉమ్మడి పార్టీలకు సంబంధించి మొత్తం అంతా కూడా చాలా బలంగా ఇటు మొత్తం 19 నియోజకవర్గాలు కైవసం చేసుకున్న దిశలో ప్రస్తుతం చూసుకోవాలంటే ఒకప్పుడు ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆ పార్టీ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆ పార్టీయే ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే గతంలో పరిస్థితులు కూడా ఉండేవి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలు ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణి మారాలి. అధ్యక్షులు చాలా చలాకీ బాధ్యతలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు కార్యకర్తలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేడర్లను కావచ్చు నడిపించి దిశానిర్దేశం చేసే దిశగా ఉంటే తప్ప ఈ జిల్లాలో మరోసారి పునర్వైభవం తెచ్చుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం సాగించలేదని అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ప్రధానంగా కార్యకర్తలు మాత్రం తమకు ఎవరైతే నాయకత్వం వహించి తమ కష్టాల్లో కానీ తమల్ని ఇబ్బందుల నుంచి ముందుకు నడిపించే దిశగా చర్యలు తీసుకుంటారో అటువంటి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలని కూడా కార్యకర్తలు కోరుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు.